मुझे ज़रा अब्दुल अजीज साबिक़ा म्युनिसिपल चेयरमैन इम्तियाज़ साहब और మా అన్న తిరుగాల మిత్రులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరారెడ్డి గారికి మన ఈ వయస్సులో వారికి నాకు సన్నిహితం వారికి మా ముందే శాసనసభ్యులు సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు పెద్దలు గౌరవనీయులు అన్న నంద్యాల వరదరారెడ్డి గారు అనుకోలేదు 40 సంవత్సరాల తర్వాత మనం కలుస్తామని మన భగవంతుడు ఆ చరిత్ర రాసి పెట్టాడు. ఆయనకు నాకు చాలా సంతోషం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆప్యాయత, మీ అందరి అభిమానం, మీ అందరి తోడ్పాటు ఉండడంలోనే నేను కానీ ఆయన కానీ ఇంతవరకు రాజకీయాలు ఉండడానికి అవకాశం కలిగింది. అంటే వారి నిజాయితీ పరుడు కాబట్టి ఎక్కడ కూడా గొడవ సేవతో దృక్పథంతోనే ఈరోజు వారిని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. వారి మనోభావాలను గుర్తించి మీరందరూ ఆయన ఎన్నుకునేందుకు మీకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి చాలా మంది అధ్యక్షులు పెద్దలు ఇక్కడ ఉన్నారు. సురేష్ గారు, నాయుడు గారు ఉన్నారు, ప్రసాద్ ఉన్నాడు, అంజుమనే అంజుమనే కోసా ఇస్లామియా మనకు చాలా సంబంధం ఉన్నాయి. ముక్తార్ గారికి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి పేరున ఇక్కడికి వచ్చేసే ప్రతి ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక సలాం తెలియజేసుకుంటాను. వారి తెలుగు గురించి తరఫేజ్ కడతాం సమర్పణ. చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కోడు గురించి నేను చెప్పాను ఇందాక. ఒక్కోడు కన్నా ముందు నేను దాదాపు రాజకీయాలకు 40 సంవత్సరాలు. ఈ భారతదేశంలో ఒక్కోడుకు నాకు సంబంధం ఎవరికి లేదు. నేను 20 సంవత్సరాలు ఒక్కోడు మంత్రిగానే ఉన్నా. దాని పుట్టుకొరుగుతారని నాకు బాగా తెలుసు. సంబంధాలు ఉన్నాయి. ఎక్కడో రెవెన్యూలో ఉండే ఒక్కోడు తీసుకొచ్చి ఒక సంస్థకి తీసుకొచ్చి ముస్లింలు కలిపారు. లేకపోతే రెవెన్యూ మినిస్టర్ కట్టడం ఉన్నాయి. ఉర్దూ అకాడమీ మన దగ్గర లేదు చెప్పానండి. ఉర్దూ అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమీ మన వాళ్ళు ఏమో ఏర్పాటు చేయలే. 1978లో బాగారెడ్డి గారు ఆయన కాంగ్రెస్ మంత్రిగా చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఉర్దూ భాష నేను కాదు మీరు కాదు ఆయన మాట్లాడితే మనకు అర్థం కాదు. కొద్ది ఫస్ట్ జమాన్ బాధ చేశారు. అలాంటి వ్యక్తి ఉర్దూ అకాడమీ స్థాపించాడు. మన మహానుభావుడు ఎన్టీ రామారావు 1985 మంత్రి అయిన తర్వాత మన వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మైనార్టీల స్థితిగతులు కూడా ఆలోచించి ఈ దేశంలో అంతడుగున పడిన వారు మొట్టమొదటి వారు హరిజనుల తర్వాత అంతకంటే ఖండించగా బతుకుతున్న వారు ముస్లిం సోదరులు. వాళ్ళు చేసే వృత్తి ఏముంది? మోటార్ మెకానికల్, కుళ్ళం పెట్టాడు, పండ్లు అమ్ముకునేటోడు, మార్కెట్ ఫీజు ఉండేటోడు, కూరగాయల బతుకు జీవనం గడుపుతా ఉన్నారు. రికార్డు స్టాండర్డ్ కష్టజీవులే మనమంతా. కాబట్టి వారికి ఏదైనా ఆర్థికంగా మనకు ఏర్పాటు చేశారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈరోజు ఇంతవరకు వచ్చింది. తర్వాత ఉర్దూ చదువుకునే పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత గ్రోస్ బస్సు చేసి ఆ స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో చాలా మంది జ్ఞాపకం ఉండొచ్చు. 1985-86లో ఆయన గృహ వసతి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాడు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగించి భోజనం మంచి సదుపాయం ఇచ్చి మంచి తర్ఫీదు చేసి పిల్లలకు మంచి చదువు ఇవ్వాలని చెప్పి అప్పుడు క్యాబినెట్ నుండి పెట్టినామని అడిగా. మా పిల్లలు పెడితే బాగుంటుంది సార్ అని పెట్టి వాళ్ళని గుర్తించారు. ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడారు. శాంతి భద్రతల గురించి హైదరాబాద్ ఎప్పుడు శాంతి భద్రతలు బాగున్నాయి? గుజరాత్ తర్వాత భారతదేశంలో రికార్డు తీసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ తగ్గ బస్తాలు జరిగినాయి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే కదా కంట్రోల్ చేసింది. దాన్ని ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ 2 వర్గాల వారు కొట్టుకునే వాళ్ళు రాజకీయాలు జత అవుతాయి. అందులో ముస్లిమ్స్ జత అవుతారు, దొంగలు జత అవుతారు, దోపిడీదారులు జత అవుతారు. బంగ్లాదేశ్లో ఇంకొకరికై తిరిగిందని ఆ రకంగా దోపిడీదారులు అన్ని పల్లెటూళ్ళే చుట్టుపక్కల. నేను అప్పుడు మంత్రి ఉన్నాయి. ఎక్కడున్నాయా మియాపూర్ కానీ గచ్చిబౌలి కానీ ఇవన్నీ ఉన్నాయా? ఏడన్నా నాగోలు గీగోలు ఎక్కడ వచ్చేసాయి? ఇప్పుడు ఆశ్చర్యపోతారు. మీరు ఎవరు దుబాయ్లో ఉన్నామో ఎక్కడ ఉన్నాం మనము ఫోటోలు పోయి చూస్తే కోకోపేట కానీ గడ్డిపేట ఎక్కడ ఉండేదా? ఎక్కడో గడ్డిపేట చెరువున్నాయని నేను మున్సిపల్ మంత్రిగా ఫైల్ తీసుకుని అటు పోయి కూర్చుంటా ఉంటే అంత బిజీగా ఉంటే కాబట్టి జనమంతా ఒత్తిడి ఉంటుందని ట్రాన్స్ఫర్లకు గడ్డిపేట పోయి చెరువు దగ్గర గెస్ట్ హౌస్ పోయి కూర్చుంటుంది. ఇప్పుడు ఆ గడ్డిపేట పోయి సిటీలో వచ్చిపోయింది. కోకాపేట గడ్డిపేట అభివృద్ధికి కారణం ఏమో అనేది నేను కాగా పరిపాలన విధానం తెలిసిన వాళ్ళు కావాలా.
అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 1990 మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. రిఫార్మ్ గురించి మనం మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారికి అదే చెప్పారు, మీ జిల్లా ముఖ్యమంత్రి కదా, సరే మన బాబు చూద్దాం. ఇక్కడ హజ్ హౌస్ ఉంది, హజ్ హౌస్ నేనే ఓపెన్ చేసేప్పుడు 1900 తమ్ముడు చెప్పినట్టు ఆ రోజుల్లో 2014 నుంచి 2019 వరకు ఎవరు గెలిచారు ముస్లింలు. గెలిచకపోతే మనం ఎమ్మెల్సీ చేసి నన్ను చైర్మన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఖరు మన మంత్రి అయ్యా, నేను ఆరోగ్య శాఖ మంత్రి అయ్యా, మళ్ళీ ఈ వర్క్ కూడా నాతో పాటు ఉండేది. అప్పుడు నేనే వచ్చి హజ్ హౌస్ ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేశాను. నేను ఆ రోజు పరిస్థితి ఎందుకు హజ్ హౌస్ పెట్టానని చెప్పి, హజ్ హౌస్ పోవాలంటే విజయవాడ పోవాలా, కడప పోవాలంటే జనరల్గా మీరంతా బెంగళూరు లేకపోతే చెన్నై పోతారు. హైదరాబాద్ రాయలసీమ కొంతమంది అనంతపురం బయలుదేరి వెళ్ళిపోతారు, కర్నూలు అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతారు. మనకి ఎక్కడ సౌకర్యము, ఎక్కడ ఏర్పాటు చేయాలా, దాన్ని కూడా చేయాలంటే విజయవాడలో హజ్ హౌస్ పడితే బాగుందని అన్నారు. కానీ అనుకోకుండా మీరు కోరిక మేరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు కడప జిల్లా ఎమ్మెల్యేల మీద మీరు అడిగినారు కాబట్టి కడప జిల్లాలో హజ్ హౌస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమైంది దాని పరిస్థితి అని అంటాడు, ఒక 10 కోట్లు ఏదైనా పెట్టి దాన్ని అభివృద్ధి చేయండి. 17 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం. ఇది కూడా 20 మీ బాధ్యత కాదా, మీ కర్తవ్యం కాదా? మంత్రి ఇద్దరు ఏంటి ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి ఇక్కడ వాడే. మీరు ఎవరైనా అడిగినారా? అన్న చెప్పినట్టు ఎవరితో ఎమ్మెల్యేతో మాట్లాడినాడా? ఎవరైనా ఎంపీలతో సంప్రదించినాడా? అయ్యా ఈ బీదలకు వాళ్ళ కోసం కట్టాము హజ్ హౌస్ అని చెప్పి. హైదరాబాద్ హజ్ హౌస్ నేనే కట్టించా. ఎట్లా కట్టించాము? హైదరాబాద్ విశాఖపట్నం ఈసారి మంత్రి దగ్గరుంటే 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కట్టా. దానికి చరిత్ర చెప్పాలని చాలా మంది. రాష్ట్రానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన ప్రాపర్టీలు మన చేతులు ఉంటాయా లేదో పోతాయి. దాన్ని అభివృద్ధి ఏం చేద్దాం మీరు ఆలోచించాడు. మీరు మార్కెట్లో ఇచ్చారు, తర్వాత మీరు ఇంకోటి ఉన్నారు, మీరు ఏదైనా డెవలప్ చేస్తామంటే మీకు ఇస్తాం, చేయండి, డెవలప్ చేద్దాం అందరూ కలిసి. అన్ని అక్కడ పడి ఉంటే ముత్తవల్లి వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి అన్ని ఆస్తులు పోయి. భారతదేశంలో ఒక్కడుకున్న ఆస్తులు ఏదైనా కాదు, ఎప్పుడో చక్రవర్తుల కాలం డిఫెన్స్ కూడా. ఇప్పుడు హైదరాబాద్ చూసారంటే నిజామాబాద్ సర్కారు ఉన్నప్పుడు కదా, 40 అగ్రిమెంట్ తీసుకొస్తే దేశంలో ఉండే వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో ముస్లిం మంత్రి ఉన్నాడు ఫారూక్ అని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు కూడా ఫోన్ చేశారు. ఆల్ ఇండియా నితీష్ కుమార్ చంద్రబాబు చెప్తే నిలబడుతుంది, నిలబడితే ఒక్కడు వస్తే బిల్లు పాస్ అయిందంటే బజారు పడతాము. దాంట్లో అది ఉంది, అన్యాక్రాంతంగా ఇతర మతస్థులను మెంబర్ చేశారు. గౌరవాలు కానీ ఇస్లామియా వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టారు. అది వాళ్ళు ముస్లింలు బైకాట్ చేశారు, వాళ్ళు ముస్లింలు కాదు కాబట్టి. వాళ్ళను జత చేయమని చెప్పడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజులు ఇద్దరు రాత్రి మొదలు ఫోన్ చేశాను. తర్వాత మన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసాము. చంద్రబాబు నాయుడు గారుతో నేను చెప్పాను, సార్ ఇట్లా జరుగుతా ఉంది పార్లమెంట్, ఈ రోజు బిల్లు పాస్ అయిందంటే ఏదో కూడా బిల్లు మూవ్ చేశారు. డిస్కషన్ జరుగుతూ ఉంది, డిబేట్లు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. డిబేట్లు చాలా మంది దేశంలో ఉండే ముస్లిం సోదరులు మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని మీరు తప్పనిసరిగా కాపాడారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వేరే ఏదన్నా దీన్ని మనం కాపాడకపోతే చాలా నష్టపోతాం సార్ అని చెప్పారు. అప్పుడు నేను విజయవాడ ఉండే షిబ్లీ ఫారూక్ గారు, తర్వాత ముఫ్తీలను సహాయం గురించి, అదేవిధంగా ఒక్కడు శివుడు కూడా పిలిపించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాను. అప్పుడు మీ వాసు శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మీటింగ్ ఉన్నాడు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం, సార్ మేము కూడా ముస్లింలో మేము ముఖం చెప్పారా, నాకు కూడా నన్ను అడుగుతారు, నేను వస్తాను చెప్పి ఆయన కూడా వచ్చాడు సీఎం అక్కడ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పించి ఆయన అంతా క్లియర్గా చెప్పిన తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పాడు, తెలుగుదేశం పార్టీ కూడా దీనికి వ్యతిరేకము, జేపీసీకి పంపండి, జాయింట్ పార్లమెంట్ కమిటీ కన్నా పంపండి, లేదంటే మిత్రాలను చేయాలి, లేకపోతే ఇంకో కమిటీ కన్నా పంపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత చేయి తీసుకుపోయి. లేకపోయే పరిస్థితి లేదు. ఆ రోజు పాపం ఆ పిల్లలు షిబ్లీ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వాడు కొడుకు నాకు ముస్లిం సోదరులు చంద్రబాబు దగ్గరికి పిల్లి చెప్పిపోయింది, లేకపోతే పోయేది కాదు. మరి దీనికి ఎవరు కారణం? అదేవిధంగా సిఎన్ఏ జరిగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆయన పాస్ చేయాలని జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ దాకా చెప్పాడు కదా, పాస్ చేశాడా లేదా? ట్రిపుల్ తలాక్ గురించి ఆయన పాస్ చేశాడు. మరి ఆయనే ప్రశ్నించారా? మీరు ఎందుకు ప్రశ్నించారు? ఇప్పుడు 2019 దాదాపుగా ఈ మసీదు మరమ్మతులు కానీ మసీదులు కానీ ఒక కడపలోనే 40 దానికి ఇచ్చాను. 40 ఇచ్చిన తర్వాత మా వాడు ఒకడు డిప్యూటీ సీఎం అయినాడు, ముఖ్యమంత్రి ఇక్కడ వాడు. రాష్ట్రం రాయలసీమ జిల్లాలకు ఇచ్చిన డబ్బులు ఒక్క న్యాయ పైసలు రిలీజ్ అయినా వస్తారని మొత్తం అన్ని క్యాన్సిల్ చేశాడు. వాళ్ళకే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నాయో దాదాపు 8,000 మంది కూడా లేకుండా పోయినాడు. ఇంత దుర్మార్గుడా? ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బు రిలీజ్ చేస్తే చెక్కులు ఇస్తే అవి కూడా ఆఫీసర్ చెప్పి చేపించేశాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి.
నేను నన్ను నిజానికి వచ్చినాడు. ఎవరు గ్రామాలు కొట్లాడుకున్నారు, సచ్చినారు. ముఖ్యమంత్రి వచ్చినాడు, ప్రజలు ఎట్లా ఉన్నారు, ప్రజల ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి, వర్షం పడింది, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, ఈ మంచి చెడ్డ ప్రజల గురించి అడుగుతాడా, హత్య జరుగుతాడా అని చెప్తారా? దాని గురించి ఎందుకయ్యా? నేను వినుకొండ నేను కూడా పోయినా, ఆయన కన్నా ముందు నేనే పోయినా. వినుకొండలు ఇద్దరు వాళ్ళు కొట్లాడుకుంటారు, అదేదో ఇంటున్నారు, దాని గురించి ఇక్కడ చెప్పకూడదు. నేను అడిగా మా ముస్లిం సోదరులే ఆంతరికాడుగా, ఏం క్యాచరాలే పోయినా వాళ్ళు చాలా వచ్చా సార్ మరి మంచి अच्छी बात कही मुझे बता ఆ విషయాలన్నీ ఆయన పోయి దానికి ఏదో ఆడపోయి రాజకీయం చేయడం 36 మందిని హత్య చేశారు. ఎవడే వాట్సాప్ పెట్టి నీకు అమ్మ ఒడి పడిందే, నీకు అది పడింది అని అంటారు ముఖ్యమంత్రి. గుర్తించారా? ఎవరు డబ్బు ప్రభుత్వానికి ఎంత కష్టపడాలా? హైదరాబాద్ మనకుంటే హైదరాబాద్ వెళ్ళిపోయా మనకు ఎట్లా హైదరాబాద్ ఎట్లా డైమండ్ మనకు పోయింది మన చేతి నుంచి. ఇప్పుడు మన సంపద సృష్టించాలంటే చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు సృష్టించలేడు సంపద. కాబట్టి సంపద సృష్టిస్తేనే కదా. ఇప్పుడు బొగ్గోడు గురించి నేను నిన్ననే కాకుండా సీఎం గారి కలెక్టర్ మీటింగ్ పెట్టాను. నాకు కలెక్టర్ గారి మీటింగ్లో పెడితే అన్ని డబ్బులు విత్డ్రా చేశాడు. అన్ని డబ్బులన్నీ నవరత్నాలు డైవర్ట్ చేశాడు. సప్లాన్ చేస్తామని చెప్పినాడు బడ్జెట్, సప్లాన్ చేయలే. సప్లాన్ చేసి ఎస్టీ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి మా ఎస్సీలకి కూడా డైవర్ట్ చేశాడు. అన్ని ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశాడు సార్. నవరత్నాలు 25,000 ఎకరాలు అసైన్ ల్యాండ్ కూడా పంచుకున్నారు వాళ్ళు. ఎవరు పొంగనూరు ఎమ్మెల్యే ఆయన రామచంద్రారెడ్డి గారు రాష్ట్రంలో 25,000 ఎకరాలు అసైన్ ల్యాండ్ భూమి ఉంది. ఒకటి కాదు, పేదలకు చెందాల్సింది, మనందరికీ చెందవలసిన, పేదవాళ్ళకి చెందాల్సిన భూమి ఎంత అసైన్మెంట్ ల్యాండ్తో తీస్తుంది. ఒక్క 45 రోజులు పెట్టారు దాన్ని. అంటే మీరు పోండి. కాబట్టి మీరు సలహాలు ఇవ్వండి. ఏం చేయాలి? ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కారు ఎవరు సొమ్మయ్యేది, ఎవరు డబ్బది? సలహాదారుడు ఎవడో సలహా చూసినాడు, ఒక సలహా చూసినామని సరే ఎవడో ముస్లింకి పెట్టాడు, ఒక సలహాదారు జరుగుతుంది, వాడు ఎవరు సలహా ఇచ్చినాడు, మాకు చేద్దాం పనులు. ఒక్క సలహా కూడా లేదు, ఒక సలహాను పాటించారు.